మద్యం కేసులో వైసీపీ నేత వణుకిపోతున్న జగన్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరిని ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఓసారి విచారించారు, మరోసారి కూడా విచారిస్తామని ఆ సమయంలోనే విజయసాయిరెడ్డికి తెలిపారు. అయితే తాజాగా జారీ చేసిన నోటీసుల్లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సాక్ష్యం చెప్పాలని తెలిపారు. ఏప్రిల్ 18న తొలిసారి విచారణకు హాజరైన సమయంలో లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ పాత్రతో పాటు మిగిలిన నిందితుల వివరాలను కూడా సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి వివరించారు. అయితే అనూహ్యంగా మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే జగన్ పై మద్యం అక్రమాలలో తన హస్తం ఉంది అని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో మద్యం కేసు వల్ల జగన్ ని అరెస్ట్ చేస్తారు అని కూడా ప్రచారం జరిగింది. అయితే మద్యం కేసులో ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి మరో విచారణకు పిలవడంతో అందరి చూపు జగన్ పైకి వెళ్ళింది. ఈ కేసులో జగన్ ని అరెస్ట్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.